వెల్కమ్ టు ఆప్ తెలుగు. దిస్ ఇస్ వెంకట్. గత 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తూనే ఉన్నాం. తెలంగాణకు సంబంధించిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ గారు కుమారుడు భగీరథుడు చేసినటువంటి మైనర్ బాలిక విషయం పట్ల చాలా వరకు చాలా పార్టీల వాళ్ళు స్పందిస్తున్నారు. అటు బీఆర్ఎస్ గానీ మిగతా పార్టీలు అన్ని స్పందిస్తున్నాయి. కానీ ఒక కాంగ్రెస్ పార్టీ ఇటు పోతే బీజేపీ పార్టీనే స్పందించట్లేదు. రీసెంట్ గానైతే కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన వీడియో ఒకసారి చూద్దాం. ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అమ్మాయి కూడా సేమ్ ఆ కులానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఇక్కడ ఎవరు కూడా రాజకీయం చేసే ఆలోచన లేరు. అయితే పెద్ద మనుషులు కుల పెద్ద మనుషులుగా ఇష్యూను పంచాయతీ చేసి పెళ్లి చేస్తారా, పంచాయతీ చేస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం. అండర్ ఏజ్ ఉన్నప్పుడు దానికి ఉండే చట్టం ఉన్నటువంటి నిబంధనలు ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ ఇవాళ ఆ అంశానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. చూశారు కదండి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన విషయాలు. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి మనం ఓట్లేస్తే గెలిచినటువంటి ప్రజాప్రతినిధి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని పరిపాలిస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఇలా మాట్లాడడం ఏనాటికి సరికాదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, రోజు రోజుకు డెవలప్మెంట్ అవుతున్న మన రాష్ట్రాల్ని మళ్ళీ వెనకకు తీసుకుపోవాలి. వెనకకు తీసుకొని పోయి పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవాలి. ఇద్దరు ఒకే క్యాస్ట్ ఏంటండి, ఒకే క్యాస్ట్ వాళ్ళిద్దరు పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని మాట్లాడుకుంటే పెళ్లి చేసుకోవడం లేకపోతే ఏదో అనడం ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ప్రభుత్వం వీళ్ళదే కదా, వీళ్ళ చేతుల్లోనే కదా అధికారం ఉన్నది. వీళ్ళు ఏమి ఇట్టుకున్నారు, మనకు చెప్పనీకున్నారా? వీళ్ళు చేయొచ్చు కదా. ఒకవేళ అమ్మాయి తప్పు ఒప్పో చేసింది, ఒకవేళ మైనర్ కాకపోవచ్చు, మేజరే కావచ్చు, అతను వాడుకున్నాడు కదా, వాడుకొని వదిలేసినాడు కదా, చర్యలు తీసుకోరా వీళ్ళు? వీళ్ళ గవర్నమెంటే కదా ఉన్నది. వీళ్ళు చెప్తే కాందంటూ ఏమన్నా ఉంటుందా? మళ్ళీ వీళ్ళు తిరిగి మళ్ళీ ఆ తప్పు ఆ పార్టీల మీద పుయ్యొద్దు, ఎవరి మీద పుయ్యొద్దు. వాళ్ళు కావాలనే చేసుకున్నారు, పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకో అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? కరాటే కళ్యాణి గారు, కనిపించని దేవుడు లేడనంటే మీకు చాలా కోపం వస్తుంది. ఎక్కడ మైక్ దొరికినా కూడా కళ్ళు కనిపించకోకుండా తిడతారు మీరు. మరి ఇతన్ని భగీరథ చేసిన విషయంలో మీకు ఎందుకు అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు మీరు? కనిపించని దేవుణ్ణి తిడితేనే మీకు అంత కోపం వచ్చినప్పుడు మీ కళ్ళకు కనిపిస్తున్న ఒక మైనర్ బాలికపై ఇంత అఘాయిత్యం జరిగితే మీరు ఎందుకు చూస్తున్నారు? మీరు కావాలని చేస్తున్నారు ఇదంతా. మాధవీలత గారు, మీరు ఎలక్షన్ టైంలో బాణం ఎక్కుపెట్టి మసీదుల మీదకి వేస్తారే, మరి అదే బాణాన్ని ఎక్కుపెట్టి తప్పు చేసినటువంటి బండి సంజయ్ గారి కుమారుడైన భగీరథ మీద పెట్టొచ్చు కదా. ఎందుకు పెట్టలేకపోతున్నారు మీరు? డబ్బులు ఉన్న వాళ్ళకు ఒక న్యాయం, డబ్బులు లేని వాళ్ళకు ఇంకో న్యాయం. ఇదేనా మీరు చెప్తున్న పాలిటిక్స్? ఇదేనా మీరు ప్రజలకు చెప్తున్న నీతి? సుంకర మౌనిక గారు, అదేవిధంగా మీతో పాటు ఉన్నటువంటి లేడీ కార్పొరేటర్లు అందరూ కూడా మీరు ఏ సమాజానికి ఏం చెప్పబోతున్నారు? మీరు నిజామాబాద్ ఎంపీ ఉన్నారు అరవింద్ గారు, మీరేం చేస్తున్నారు చెప్పండి? ఎక్కడన్నా ఏదైనా సమస్య జరిగితే జై శ్రీరామ్ అనుకుంటా వస్తారు కదా, క్లారిటీగా మాట్లాడతారు కదా. ఈ అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒక వారానికి 7 రోజులు ఉంటాయండి, మళ్ళీ తిరిగి అక్కడికే వస్తుంది. ఈ రోజు వచ్చిన ఆదివారమే మళ్ళీ వారానికి ఆదివారం వస్తుంది తప్ప ఏరే వారం రాదు. ఇలాంటి అన్యాయాల అక్రమాలు జరిగినప్పుడు ఒకసారి గట్టి చర్య తీసుకుంటే మిగతా వాళ్ళు ఏదన్నా చేయాలన్నా కూడా భయపడతారు చాలా వరకు. మీరు ఎందుకు స్పందించలేకపోతున్నారు? కిషన్ రెడ్డి గారు, చిన్న విషయాన్ని మీరు కేంద్రానికి తీసుకెళ్తారు, అక్కడి నుంచి మళ్ళీ రాష్ట్రాన్ని తీసుకొస్తారు. ఒక పార్టీ పగ్గాలు, బీజేపీ పార్టీ పగ్గాలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని పట్టుకొని మీరు పరిపాలిస్తున్నారు కదా, పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు కదా. మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ కొడుకు ఇంత అఘాయిత్యానికి పాల్పడితే మీరు ఏం చేస్తున్నారు? మీరు అడగాలి కదా, మీరు చర్య తీసుకోవాలి కదా. అంటే మా పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మా పార్టీ వాళ్ళు కాబట్టి మేము తప్పులన్నీ కప్పిపుచ్చుకుంటాం, పర్లేదు, ఎవరేం చేసినా ఏం కాదు, జనాలతో మాకు అవసరం లేదు. మళ్ళీ ఎలక్షన్ల టైంలో మేము పోయి కాళ్ళ ఏళ్ళ పడతాం, మాకు ఓట్లు వేస్తారు, మేము గెలుస్తాం, హాయిగా ఉంటాం, ఏ ప్రజలు ఎక్కడ పోతే మాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రఘునందన్ రావు గారు, మీరు ఒక ఎల్ఎల్బి చేసిర్రు, మీరు ఒక ఎమ్మెల్యే అయ్యిర్రు. ఒక ఎమ్మెల్యే అయినాక కూడా చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలకు పోయినప్పుడు ఏ తప్పు చేస్తే ఏ సెక్షన్ కింద ఏ కేసు ఇది అవుతుంది, మీకు ఎన్ని రోజులు జైలు శిక్ష పడుతుంది అసలు అనేది మీరు చాలా క్లారిటీగా ఉంటారు, చాలా ధైర్యవంతులు. మీరు ఏదైనా కూడా మీరు దాచుకోకుండా చెప్తారే. మరి మీ పార్టీకి సంబంధించిన బండి సంజయ్ గారు ఎంపీ గారి కొడుకు చేసిన విషయాన్ని ఎందుకు కప్పుపిచ్చుకుంటున్నారు? ఎందుకు మీడియా ముందుకు రాలేకపోతున్నారు? దాని గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? జనాలందరికీ ఓవరాల్గా తెలుసు మీరంతా కావాలని ఈ కుట్ర వెనకాల మీరందరూ కూడా ఉన్నారు. మీరందరూ కూడా కలిసి బండి సంజయ్ గారి కుమారుడు బయటకు వస్తే మా పార్టీ విలువ పోతుంది, మా పార్టీ ఇజ్జతి పోతుంది, మళ్ళీ మేము ఏ మొహం పెట్టుకొని మేము ఓట్లు అడగడానికి జనాల ముందుకు పోవాలి అన్న ఉద్దేశంతోనే మీరు ఎవరు మాట్లాడుకోకుండా మొఖాలకు మాస్కులు వేసుకొని మీరు ఉంటున్నారు.
కానీ మీరు ఉంటారు ఓకే, కానీ ఇక్కడ ఒక అమాయకురాలు బలి అవుతుంది కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు జనాలకు? ఇప్పటికే మీ గురించి రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. ఓట్లు వచ్చినప్పుడు మీరు ఎట్లా బిహేవియర్ చేస్తారు, ఇలాంటి అక్రమాలు అన్యాయాలు జరిగినప్పుడు ఎలా ఎలా రియాక్ట్ అవుతారని. అదే ఒకవేళ బండి సంజయ్ గారి కుమారుడు భగీరథుడు కనుక ఆ ప్లేస్లో లేకుంటుండి ఏరే ఒక మామూలు క్యాండిడేట్ ఉన్నట్లయితే అతన్ని ఎన్కౌంటర్ చేయాలి, ఇంకేదైనా చేయాలి, ఉరిశిక్ష పడాలి, అది కరెక్ట్ కాదు, హిందూయిజం వర్దిల్లాలి, జై శ్రీరామ్ అనుకుంటా మీరు చాలా వరకు వచ్చేవారు, నినాదాలు చేసేవారు, చాలా అల్లర్లు చేసేవారు. కానీ ఇప్పుడు ఎందుకు మూగపోయింది అంటే జనాలు డబ్బులున్న ఎంపీలు ఎమ్మెల్యేల కొడుకులకు ఒక న్యాయం, మామూలు క్యాడర్ ఉన్న వాళ్ళకి ఇంకొక న్యాయం. ఇదేనా మీరు జనాలకు చెప్తున్న సూచనలు? మిత్రులారా, ఈ వీడియో వీళ్ళందరికీ షేర్ అయ్యేటట్టు, మ్యాక్సిమం షేర్ అయ్యేటట్టు పంపండి, షేర్ చేయండి, లైక్ చేయండి.